షానొద్దుల సంధి రానే వస్తలేడు, షానొద్దులయ్యింది సార్ వార్తలు చెప్పుకోక అని అనుకుంటున్న 2 వద్దులకెంచి అగ్గో అట్లా అనుకున్నానో లేదో ఇగో ఇవాళ రానే వచ్చిండు జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. బయటికి వచ్చిండంటే మామూలుగా ఉండదు కదా, ఏదో ముచ్చట చెప్తాడు, అందరినీ ఖుషి చేస్తుంటాడు సారు. అగో అట్లా ఇవాళ ఏం చేసిండో అరుసుకొద్దాం పారి. పండ్లు అమ్ముకునేటోళ్ళను బలకరించిండు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళ కాడికి పోయి ముచ్చట్లు చెప్పిండు, ఆకుకూరల బండ్ల కాడ ఆగాగి మాట్లాడిండు, జ్యూస్ బండ్ల కాడ జోకులేసిండు, హోటళ్ల కాడ నవ్విచ్చిండు, బాటంట పోయేటోళ్ళని ఆపి మందలిచ్చిండు, మందిని కలిసి మంచి షట్టలు అరుచుకున్నాడు. అవు తాడిపత్రిలో అంగట్లోకి పోయి చిన్న చిన్న బేరాలు చేసుకునేటోళ్ళ మంచి షట్టలన్నీ అరుచుకున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. చిరు వ్యాపారస్తులకి లోన్ ₹14 పడుతుంది. ఆల్రెడీ మార్కెట్ ప్రెసిడెంట్ దగ్గర అప్పటికే ఒక 20 మందికి అప్పు ఇప్పించింది. ఇప్పుడు క్యాంపెయిన్ చేసినామంటే మండే ఆడ మావాడు ఒకడు ఉంటాడు, బ్యాంక్ వాళ్ళు ఒకరు ఉంటారు, వచ్చిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళు ఇవేం వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారానికి ఎంత అవుతుంది, వాళ్ళ వ్యాపారం చూసి చెక్ చేసి లోన్ ఇస్తారు. బేరాలకు అవసరం అయితే బ్యాంకులలో రుణాలు ఇప్పిస్తారట సారే దగ్గరుండి, అది కూడా మళ్ళీ తక్కువ వడ్డీకే. అయినా ఇంకా వడ్డీలు ఎందుకు సారు, మీ పరపతి మీద వడ్డీ లేకుండా ఇప్పిస్తే కాకపోయిందా, ఆయన పేరు మీకే ఉండేది కదా అన్నట్టు పొద్దుగాల 8ంటికి వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని సారు అభిమానులని మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లను ఎంబడేసుకుని పైటీలు ఇవ్వాలదానికి దుగ్నం తిరిగిండు, అందరిని మందలిచ్చిండు, మంచి షెడలని నడుచుకున్నాడు జేసీ సారు.